మాజీ సీఎం జగన్ను అంతం చేయడానికి అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్స్ వచ్చారని, ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారంటూ జూలై 20న ఒక టీవీ ఛానల్లో చెప్పిన ప్రతి వాసుదేవన్ అనే జర్నలిస్ట్ పైన గుంటూరుకు చెందిన జనసేన నేత ఎర్రశెట్టి సాయినాథ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా, వర్గాలు ప్రాంతాల మధ్య ఘర్షణలు సృష్టించేలా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పోలీసులు అయితే 41A నోటీసులు ఇచ్చారు. వాసుదేవన్ను జూలై 29న విచారణకు రావాలని కూడా పిలిచారు. కానీ ఆయన కనిపించకుండా పోయారు. సదరు టీవీ యాజమాన్యం ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ కథనానికి తమకు ఎటువంటి సంబంధం లేదని ఛానల్ యాజమాన్యం పేర్కొంది. తాజాగా నల్లపాడు పిఎస్కి వెళ్లిన వాసుదేవన్ పోలీసు విచారణకు కూడా హాజరయ్యాడు. హైదరాబాద్లోని మెట్రో రైల్లో ప్రయాణికులు అనుకుంటుంటే అదే నిజమని నమ్మి కథనం ప్రసారం చేశారని పోలీసు ప్రశ్నలకు బదులిచ్చారు. అది విన్న పోలీసులు అవాక్కయ్యారు. ఆధారాలు లేకుండా ఆ విధంగా చెప్పడం తప్పేనని వాసుదేవన్ అంగీకరించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు కూడా ఆదేశించారు. అసలు మెట్రోలో ఎవరో అనుకుంటుంటే అది విని వీడియో చేశానని జర్నలిస్ట్గా చెప్పుకుంటున్న ప్రతి వాసుదేవన్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసత్యాలు, గాలి వార్తలు పోగేసి ఇలా వీడియోలు చేయటంలో ఒక పాత్రికేయ విలువలు ఉన్నాయని అనుకోవాలా? జగన్ ప్రాణానికి హాని కలుగుతుందని ఇలా ప్రచారం చేస్తే తదనంతరం పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం వెనక బాధ్యతారాహిత్యం, అపరిపక్వత కనిపిస్తోంది. జర్నలిస్ట్ అంటే సమాజం కోసం పనిచేయాలి. సమాజంలోని అశాంతిని, అభద్రతను కలిగించడం జర్నలిజం అనిపించుకోదు.